నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. యోగా మన వారసత్వ సంపద అన్న కలెక్టర్ లక్ష్మీష. యోగాను మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ తప్పక అనుసరించాలని సూచన. రేషన్ అందజేసేందుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్న ఎమ్మెల్యే బోండా ఉమా. దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ అందజేస్తామని వెల్లడి. జూన్ 4వ తేదీన వెన్నుపాటు దినం నిర్వహించనున్నట్లుగా తెలిపిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు తీసుకువెళ్తామని స్పష్టం. యోగా మన ఘన వారసత్వ సంపద అని జిల్లా కలెక్టర్ డాక్టర్ జె లక్ష్మీషా, ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు అన్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే యోగాను ప్రతి ఒక్కరూ తమ రోజువారీ టైం టేబుల్లో మొదటి అంశంగా చేసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను ప్రాక్టీస్ చేసి మరో 10 మందితో ప్రాక్టీస్ చేయించాలని సూచించారు. యోగాంధ్ర మాసోత్సవాల సందర్భంగా ఆదివారం జిల్లా ఆయుష్, పర్యాటకం, వైద్య, ఆరోగ్య తదితర శాఖల సంయుక్త ఆధ్వర్యంలో వీటీపీఎస్ భాగస్వామ్యంతో ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద ప్రత్యేక యోగాభ్యాసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు, కలెక్టర్ డాక్టర్ జె లక్ష్మీషా, వివిధ శాఖల అధికారులు, నర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు యోగా ఔత్సాహికులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు. ఈ సందర్భంగా చక్రధర్ బాబు మాట్లాడుతూ ప్రధానమంత్రి చొరవ కారణంగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏటా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నామని, ఇది దేశానికే గర్వకారణమని అన్నారు. రాష్ట్రం నలుమూలలకు యోగా విశిష్టతను చేరువ చేసేందుకు గౌరవ ముఖ్యమంత్రి మార్గ నిర్దేశనంతో రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఇంత మంచి కార్యక్రమంలో ఏపీ జెన్కో భాగస్వామ్యం కావటం ఆనందం కలిగిస్తుందన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలతో పాటు అనేక ప్రజా ప్రయోజన కార్యక్రమాల్లోనూ జెన్కో భాగస్వామ్యం అవుతూ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. రాష్ట్రంలో నాణ్యమైన, అంతరాయాలకు ఆస్కారం లేని విద్యుత్ సరఫరాకు కృషి చేస్తున్నామని, రాష్ట్ర విద్యుత్ రంగానికి దేశంలో మంచి గుర్తింపు ఉందన్నారు. ప్రసార నష్టాలను తగ్గించడంలో కానీ, నాణ్యమైన విద్యుత్తును అందజేయడంలో కానీ ముందంజలో ఉన్నట్లుగా తెలిపారు. మన ఆరోగ్య సంరక్షణకు రోజు ఉదయం సూర్య నమస్కారాలు ఎలాగైతే చేస్తామో అదేవిధంగా ప్రతి ఒక్కరూ పీఎం సూర్యఘర్ పథకం ద్వారా రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థను రాయితీతో ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి ఇల్లు మినీ విద్యుత్ జనరేటర్గా ఎదగాలని కోరుకుంటున్నట్లుగా జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు తెలిపారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ జె లక్ష్మీషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యోగాంధ్ర మాసోత్సవాల భాగంగా జిల్లాలో ప్రతి గ్రామం, ప్రతి వార్డులోనూ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ఇదే విధంగా జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లోనూ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మొదటిగా గాంధీ హిల్పై నిర్వహించామని, ఇదే విధంగా ఆదివారం పవిత్ర సంగమం వద్ద నిర్వహించిన కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు. మనం చేసే ప్రతి పని ద్వారా మంచి ఫలితాలు రావడానికి, ఆరోగ్యకర జీవితాన్ని సొంతం చేసుకునేందుకు యోగా ఉపయోగపడుతుందని, జూన్ 21 నాటికి మన జిల్లాలో కొత్తగా 10 లక్షల మందికి యోగాను నేర్పించాలన్న లక్ష్యంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఆయుష్ డిపార్ట్మెంట్ 45 నిమిషాల్లో కామన్ యోగా ప్రోటోకాల్ ఆధారంగా యోగాను ప్రతి వర్గానికి చేరువ చేసేందుకు కృషి చేస్తున్నామని, ఇందుకు ప్రతిరోజు ఒక థీమ్ పెట్టుకుని యోగా అవగాహన, అభ్యసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ప్రతి ఒక్కరు యోగాను ప్రాక్టీస్ చేసి మరో 10 మందితో ప్రాక్టీస్ చేయించాలని కలెక్టర్ లక్ష్మీషా సూచించారు. కార్యక్రమంలో చిన్నారులు ఆర్టిస్టిక్ యోగా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గాంధీజీ గారి జయంతిని అంతర్జాతీయ శాంతి దినోత్సవంగా ఎలా అయితే ప్రపంచ దేశాలన్నీ జరుపుకుంటున్నాయో, అలాగే గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు గత 10 సంవత్సరాలుగా 21 జూన్ను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 190 దేశాలు జరుపుకోవడం అనేది మన దేశానికి ఎంతో గర్వకారణం. ఇటువంటి అరుదైన గౌరవాన్ని దాదాపు 7 దశాబ్దాల తర్వాత మన దేశానికి దక్కింది. మరొక అంతర్జాతీయ దినోత్సవం భారతదేశ ఒక పారంపర్య సంపదను ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ఈ యోగాను ఒక అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళినందుకు మనం అందరం కూడా గౌరవ ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియచేయాలి. వారు ఇచ్చిన స్ఫూర్తితో మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా యోగాంధ్ర అనే ఒక పిలుపునిచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న ప్రతి నలుమూలల్లోనూ యోగాను మరింత విస్తృతంగా తెలియజేసేలా పిల్లలను, పెద్దలను అందరినూ ఐక్యం చేస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహించడం. ఆంధ్ర 2025లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా యోగా కార్యక్రమాలు ప్రతి గ్రామాల్లో, ప్రతి వార్డులో, ప్రతి నగరంలో జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా ప్రతి గ్రామాల్లో, వార్డులో పాటు టూరిస్ట్ స్పాట్స్లో కూడా యోగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు పవిత్ర సంగమం ఇబ్రాహీంపట్నం ఫెర్రీఘాట్ దగ్గర ఉన్న పవిత్ర సంగమంలో వేలాది మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఒక్క నెల కాలంలో మే 21 తారీఖు నుంచి జూన్ 21 తారీఖు వరకు మన జిల్లాలో దాదాపుగా 10 లక్షల మంది కొత్తగా యోగా నేర్పించాలి. ఇది
ఆయుష్ డిపార్ట్మెంట్ ఇచ్చిన కామన్ యోగా ప్రోటోకాల్ 45 నిమిషాల యోగా ప్రోటోకాల్ని వాళ్ళు నేర్పించి వాళ్ళు లైఫ్ లాంగ్ యోగా ప్రాక్టీస్ చేసేలాగా చేసుకుంటూ వాళ్ళు మానసికంగా అలాగే దైహికంగా ఆనందంగా ఉండేలాగా, అలాగే వాళ్ళు చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరిగేలాగా, వాళ్ళు ఎప్పుడు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేయడానికి ఇది చాలా దోహదపడుతుంది. దీనికోసం ప్రతి వాక్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ ఇన్వాల్వ్ చేస్తున్నాం. రేషన్ తీసుకునేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ దుకాణాలు పనిచేస్తాయని తెలిపారు. 65 ఏళ్ల పైబడిన వారికి, దివ్యాంగులకు వారి ఇంటికే రేషన్ పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 63 మరియు 61వ డివిజన్లో కొత్తగా ఏర్పాటు చేసిన రేషన్ షాపులను ఆదివారం ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వర ప్రారంభించి లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, అత్యవసర పనులు ఉన్నవారిని ఎండలో నిలబెట్టి రేషన్ ఇచ్చిన పరిస్థితులు చోటు చేసుకున్నాయని విమర్శించారు. ప్రజల సమస్యలను గుర్తించిన కూటమి ప్రభుత్వం ఇకపై రేషన్ పంపిణీ వ్యవస్థను మరింతగా సౌకర్యవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాపులు పనిచేస్తాయని వెల్లడించారు. 65 ఏళ్లు పైబడిన వారికి, దివ్యాంగులకు వారి ఇంటికే రేషన్ పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. అలాగే రేషన్ వద్దనుకునే లబ్ధిదారులకు నగదు చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, అధికారులు, కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇవాళ రేషన్ డిపోల్లో ప్రజలకి సౌకర్యార్థం మరి ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రేషన్ స్టోర్స్లోనే ప్రజలకి వాళ్ళకు అనువుగా ఉన్నటువంటి సమయంలో రేషన్ తీసుకున్న దానికి ఇవాళ డిపో వ్యవస్థని మళ్ళా పునరుద్ధరించడం జరిగింది. గత ప్రభుత్వం కమిషన్ల కోసం, అలాగే డిపోల కోసం వెహికల్లో కమిషన్లు తీసుకొని మరి ఇష్టారీతిన వాళ్ళు వ్యవస్థని నిర్వీర్యం చేశారు. రోడ్ల మీద బళ్ళు పెట్టి ఆడవాళ్ళందరినీ అక్కడ రమ్మంటాం, ఎవరో ఇంటి ముందు పెడతాం, మరి వాళ్ళు కూడా పనులకు వెళ్ళే సమయంలో లేరని చెప్పి బియ్యం ఎగ్గొడతాం. అట్లాగే అనేక అవకతవకలు, అనేక అక్రమాలు జరిగినాయి గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం వచ్చినాక మనకి పూర్వం నుంచి ఉన్నటువంటి పద్ధతి రేషన్ డిపోల్లో రేషన్ తీసుకోవడం అనేది, పనులకు వెళ్ళిపోయినా లేదంటే సెలవులైనా ప్రతి ఒక్కరికి రేషన్ అందించే లక్ష్యంతో ఇవాళ ఈ వ్యవస్థని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. ఇది ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా రేషన్ డీలర్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చిన్నటువంటి కుటుంబాలు, ఈ రేషన్ డిపో మీద బతికే వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తీసుకునే ప్రజలు కూడా. ఇవాళ కందిపప్పు, మంచి నూనె కూడా త్వరలో ఇవ్వబోతూ ఉన్నాం. ఇవాళ బియ్యం ఇస్తున్నాము, బియ్యంతో పాటు పంచదార ఇస్తున్నాం. ఇదే కాకుండా రాబోయే రోజుల్లో కందిపప్పు, పామాయిలు, నిత్యావసర సరుకుల్లో మరి గోధుమ పిండి కానీ ఇవన్నీ కూడా త్వరలోనే రాబోతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీలో ఏడాది కాలంలో ఒకటి కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని దేవినేని అవినాష్ మండిపడ్డారు. ఏడాది పాలనలో ఓటు వేసిన ప్రజలకు ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేదని ఆయన అన్నారు. జూన్ 4వ తేదీన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమం పోస్టర్ని పార్టీ నాయకులతో కలిసి ఆయన రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏ ఒక్క రోజు కూడా ప్రజల గురించి ఆలోచన చేయలేదని అన్నారు. వైఎస్ఆర్సీపీ తలపెట్టిన వెనుపోటు దినం నిరసనలతో కూటమి ప్రభుత్వానికి కళ్ళు తెరిపిస్తామని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుడుతూ ఏడాదిలోనే 99% అమలు చేసిన ఘనత వైఎస్ జగన్దేనని చెప్పారు. తూర్పు నియోజకవర్గ స్థాయిలో పార్టీ శ్రేణులు ర్యాలీగా వెళ్లి స్థానికంగా ఉన్న అధికారులకు వినతి పత్రాన్ని అందజేస్తామని అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని, ఏడాది కాలంగా ప్రజలకు ఇస్తున్నామన్న అన్ని పథకాల లబ్ధిని దాన్ని తక్షణమే విడుదల చేయాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఇన్ఛార్జీలు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జూన్ 4వ తారీఖున ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం పూర్తవుతున్న సందర్భంగా ఏ హామీలైతే ఎన్నికల సమయంలో, ఎన్నికల ముందు ఓట్ల కోసం ప్రజానికాన్ని మోసం చేసి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి ఈ సంవత్సరం కాలంలో చెప్పిన సూపర్ 6 కానివ్వండి, లేకపోతే 143 హామీలు
ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ పార్టీ ఇవన్నీ గారు చెప్పడం కూడా జరిగింది. ఈ సంవత్సరం కాలంలో ఒక్కటంటే ఒక్క హామీ గారు నెరవేర్చకుండా సూపర్ 6 పక్కెళ్ళిపోయింది, 143 హామీలు పక్కెళ్ళిపోయి ఈరోజు ఏమో మాట్లాడితే రాష్ట్రం అప్పులు పాలైపోయిందని చెప్పని ఇంకొక కొత్త స్కీము P4 అని చెప్పని తీసుకొచ్చి ప్రజానికాన్ని మభ్యపెట్టే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానికి నిరసనగా సంవత్సరం కాలం పాటు ఏమీ చేయని దానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినం కార్యక్రమం చేస్తాం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో మా తూర్పు నియోజకవర్గం సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, కార్పొరేటర్లు, మాజీ డిప్యూటీ మేయర్లు, కోఆప్షన్ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, మండల కమిటీ, జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులు, అదేవిధంగా తూర్పు నియోజకవర్గానికి నగరానికి సంబంధించిన ముఖ్య నాయకులు మేమందరం గారు ఈరోజు జూన్ 4వ తారీఖు సంబంధించి వెన్నుపోటు దినం పోస్టర్ రిలీజ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా రేపు 4వ తారీఖున తూర్పు నియోజకవర్గం పరిధిలో ఏదైతే పట్టమట కృష్ణవేణి స్కూల్ ఉందో అక్కడి నుంచి మొదలై తర్వాత దర్శిపేట కళ్యాణ మండపం మీదుగా NSM స్కూల్ మీదుగా MRO ఆఫీస్కి, ఈ సేవ దగ్గర ఉన్న MRO ఆఫీస్కి మా నాయకులు, మా కార్యకర్తలు, మా ముఖ్యమైన నాయకులు తూర్పు నియోజకవర్గం ప్రజానికంతో కలిసి నిరసనగా వెళ్ళి MRO గారికి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం చేస్తడం జరుగుతుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో సంవత్సరం కాలంలో కేవలం రెడ్ బుక్ పరిపాలన, అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి ఎవరైతే క్వశ్చన్ చేసినా లేకపోతే ఎవరైతే పలానా హామీలు ఇచ్చారు కదా మీరు ఆ హామీలు ఎప్పుడు నెరవేరుస్తారని చెప్పని ఎవరన్నా అడిగినా వాళ్ళ మీద తప్పుడు కేసులతో ఈరోజు రాష్ట్రంలో ఒక రాక్షస పాలన కొనసాగుతాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మీరు అందరు గారు నేర్చుకోవాలి. కరోనా సంక్షోభంలో గల 2 సంవత్సరాలు కరోనా వచ్చినా ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని గల నిలబెట్టిన దమ్మున్న నాయకుడు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. మేము చెప్తాం గారు, ప్రజానికమే చెప్పుతున్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పించడమే కూటమి ప్రభుత్వం ఉద్దేశమని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. MDU వ్యవస్థను రద్దు చేసి రేషన్ షాపుల ద్వారా ఇక ప్రతిరోజు సరుకులు తీసుకోవచ్చని, ఇది చాలా సౌకర్యంగా ఉందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. వృద్ధులు, దివ్యాంగులు ఇళ్లకు రేషన్ డీలర్లే వెళ్లి సరుకులు అందించి ఏర్పాటు చేస్తారన్నారు. మొదటి 3 రోజుల్లోనే వారికి పంపిణీ జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పడమట JD నగర్లో ప్రజలకు రేషన్ సరుకులు పంపిణీ చేసిన దివ్యాంగురాలి ఇంటికి స్వయంగా వెళ్లి బియ్యం, పంచదార అందజేసిన గద్దె రామ్మోహన్, కార్పొరేటర్లు ముమ్మినేని ప్రసాద్, MSO శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నేడు రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ పండుగల ప్రారంభమైందని తెలిపారు. ప్రజలు 15 రోజుల పాటు తమకు నచ్చిన సమయాల్లో సరుకులు తీసుకోవచ్చు. గత వైసీపీ ప్రభుత్వంలో వాహనాల ద్వారా పంపిణీతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని అన్నారు. వాహనాలు బియ్యం స్మగ్లింగ్ కోసం వాడుకున్నారని అన్నారు. వారు వెళ్లే సమయంలో ప్రజలు లేరని బియ్యం ఇవ్వకుండా వదిలేశారు. బియ్యం అక్రమ రవాణా ద్వారా కోట్లు దోచుకున్నారు. యథా రాజా తదా ప్రజ అన్న విధంగా జగన్తో పాటు ఆ పార్టీ నేతలు అవినీతికి తెగబడ్డారని అన్నారు. కోటి ప్రభుత్వం వచ్చాక ప్రజల ఇబ్బందులు గుర్తించింది. చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయిలో సమీక్ష చేసి మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. నాదెండ్ల మనోహర్ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి అధ్యయనం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ చేసి MDU వ్యవస్థను రద్దు చేసింది. రేషన్ షాపుల ద్వారా ప్రతిరోజు సరుకులు తీసుకొచ్చి ఇది చాలా సౌకర్యంగా ఉందని కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. వృద్ధులు, దివ్యాంగుల ఇళ్లకు రేషన్ డీలర్లు వెళ్లి సరుకులు అందజేసే ఏర్పాటు కార్యక్రమాన్ని చేయటం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. మొదటి 3 రోజుల్లోనే వారికి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం రచించినా దాని వెనకాల గూడుపుటానే ఉంటుంది. ఏ విధంగా తన వాళ్ళు అక్రమ సంపాదన చేసుకోవచ్చో ఆలోచనించే ఆయనకి పథకాలు కూడా పుడతాయి మైండ్ నుంచి. ఇవాళ బియ్యం పథకం చూసుకుంటే వ్యాన్లు పెట్టారు, ఇంటింటికి సరఫరా అన్నారు. చాలామంది మహిళలు ఎండలో నిలబడి ఇసుక్కున్న సందర్భాలు కూడా మేము గత 5 ఏళ్ళు చూసాం. అంతేకాదు వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా అవసరాలకి 2 రోజులు ఊరు వెళ్ళిపోతే ఇక వాళ్ళకి బియ్యం, రేషన్ కార్డు బంద్, బియ్యం బంద్ అన్నీ కూడా బంద్. ఈ రోజున వాళ్ళు డీలర్గా దగ్గరికి ఇస్తే గతంలో అనేక సంవత్సరాలుగా ఉన్న అలవాటు ప్రకారం వాళ్ళు 15 రోజుల్లో ఏదో ఒక సమయం వాళ్ళకి అవకాశం ఉన్న సమయం ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు వాళ్ళు రేషన్ వాళ్ళకి ఇంటికి చేరుతుంది. ఇక వాళ్ళు అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. వికలాంగులు ఉంటారు, పెద్దలు ఉంటారు, వాళ్ళకి ఏ విధంగా. ఇవాళ ప్రభుత్వం ప్రత్యేకంగా ఎవరైతే వికలాంగులు గుర్తించి వయసు మళ్ళిన వారిని గుర్తించి 65 సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి
ముందుగా మొట్టమొదటి రోజే వాళ్ళకి బియ్యం సరఫరా, పంచదార సరఫరా అన్నీ కూడా చేయడం జరుగుతుంది. క్వాలిటీ చూసాం. గత 9 నెలల నుంచి వస్తున్న క్వాలిటీకి గత ప్రభుత్వంలో వస్తున్న క్వాలిటీకి మనం ఒకసారి ఆలోచన చేస్తే చక్కటి ఫ్రెష్గా ఒక రైస్ మిల్లో కూర్చుంటే ఏ వాసన వస్తుందో ఆ వాసన వస్తుంది. బియ్యం కూడా తెల్లగా ఉన్నాయి. దానిలో మెడికేటెడ్ బియ్యం కూడా కలపబడి ప్రతి గుప్పిట్లోనూ మనం చూస్తే 2-3 మెడికేటెడ్ బియ్యం ఏదైతే విటమిన్స్తో బాగా కలిపి వాటిని గర్భిణీ స్త్రీలు కానివ్వండి, లేకపోతే అందరికి కూడా ఆరోగ్యానికి పనికొచ్చే విటమిన్స్ కూడా కలిపి బియ్యం సప్లై చేయడం జరుగుతుంది. ఇవాళ ఏ విధంగా మోసం జరిగిందంటే ఈ వ్యాన్లు ఏవైతే ఉన్నాయో, ఇంటింటికి రేషన్ ఇచ్చే వ్యాన్లు ఏవైతే ఉన్నాయో అది అక్రమంగా రవాణాకి, దాంట్లో పబ్లిక్ దగ్గర దోచేసిన ఆ బియ్యాన్ని తీసుకెళ్ళి అధిక ధరలకి ఎక్స్పోర్టర్కి అమ్ముకోవటం, దీనిలో రాజకీయ నాయకులందరూ కూడా కుమ్మక్కై ఆ పని చేయడం కూడా జరుగుతుంది. కూటమి ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నగర మేయర్ ఆయన భాగ్యలక్ష్మి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని, కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది గడిచినా ఒక పెన్షన్ తప్ప ఏ సంక్షేమ పథకం పేద ప్రజలకు అందలేదని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 4వ తేదీన తలపెట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ భవానీపురంలోని వైసీపీ నాయకులు కొనగల విద్యాధర నివాసం వద్ద వైసీపీ పీఎస్సీ సభ్యులు పశ్చిమ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గ పార్టీ నాయకులతో కలిసి వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జూన్ 4వ తేదీన చేపట్టనున్న వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని పార్టీ కుటుంబ సభ్యులు జయప్రదం చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమం స్థానిక 40వ డివిజన్లో గల బ్యాంక్ సెంటర్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నుండి నిరసన ర్యాలీ ప్రారంభమై ఎంఆర్ఓ ఆఫీస్ వరకు నిరసన ప్రదర్శనగా వెళ్లి ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని ఇస్తామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లుగా తెలిపారు. కూటమి ప్రభుత్వం చేసేటటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి స్థానిక ప్రజలను ఈ కార్యక్రమంలో మమైకం చేయాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన ఒక పెన్షన్ తప్ప ఏ సంక్షేమ పథకం పేద ప్రజలకు అందలేదన్నారు. కరోనా కష్టకాలంలో కూడా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు. ఇచ్చిన హామీలని అమలు చేసిన దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. సంక్షేమ పథకాలను ఇవ్వకుండా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న రేపు 4వ తారీఖుకి, కానీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయకుండా కేవలం పెన్షన్లకి మాత్రమే పరిమితమయ్యి ఈ కూటమి ప్రభుత్వం ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్న పరిస్థితిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అందుకనే రేపు 4వ తారీఖు నాడు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెన్నుపోటు దినమని చెప్పని కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని తప్పుడు హామీలు ఇచ్చి అమలు చేయకుండా చేసింది. కాబట్టి ఈ వెన్నుపోటు దినాన్ని నిరసన ర్యాలీగా చేపట్టి ఎంఆర్ఓ ఆఫీసులో, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురంలోని ఎంఆర్ఓ ఆఫీసులో వినతిపత్రం ఇచ్చే విధంగా వేల మందితో వెళ్ళి కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుంది. ఎన్నికల ముందు జగన్ గారి కంటే కూడా మేము ఎక్కువ పథకాలు ఇస్తాం. ప్రతి ఇంటికి ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఒకటి ఇస్తే మేము కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా ఇస్తాము. రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు 13,500 ఇస్తే మేము 20,000 పైన ఇస్తాము. అదేవిధంగా మహిళలకి చేయూత ఎక్కొట్టారు, ఫీజు రింబర్స్మెంట్ ఎక్కొట్టారు, ఆరోగ్యశ్రీ తీసేశారు. అదేవిధంగా ఉద్యోగాలు కల్పిస్తానన్న ఈ కూటమి ప్రభుత్వం ఒక ఉద్యోగం కల్పించకపోగా రాష్ట్రంలో ఉన్న వాలంటీర్ వ్యవస్థని తీసేసింది. అదేవిధంగా నిత్యావసర వస్తువులు సరఫరా చేసే ఆటోలని కూడా వాళ్ళు ఉద్యోగాలు తొలగించింది. లక్షల మంది ఉద్యోగాలు తొలగిస్తున్నారు, ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. వీటన్నిటికీ నిరసనగా రేపు 4వ తారీఖు నాడు వేల మందితో మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి వినతిపత్రం ఇవ్వడం గ్యారంటీ. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాము. ఈ పథకాలన్నీ కూడా అమలు చేసే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పని మీ ద్వారా నేను తెలియపరుచుకుంటున్నాను. సార్, ఇప్పటికే దాదాపు సంవత్సరం నుంచి అడ్డుకుంటున్నారు. ట్రై చేయమనండి, ఎంతమంది అడ్డుకుంటారు అడ్డుకోమని చెప్పండి. మా కార్యక్రమాలతో నెరవేరుస్తాం. మేము రాష్ట్ర ప్రజల కోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అరెస్టులకు భయపడే పరిస్థితి లేదు, పోలీసులకు భయపడే పరిస్థితి లేదు, రెడ్ బుక్కి భయపడే పరిస్థితి లేదు. తప్పకుండా ప్రజల పక్షాన నుండి పోరాటం చేయడమే మా లక్ష్యం అని చెప్పని మీ ద్వారా మేము తెలియపరుచుకుంటున్నాం. స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టాలని ప్రతిపక్షంలో ఉండగా పిలుపునిచ్చిన టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చాక మీటర్లు బిగించాలని ఆదేశాలు ఇవ్వడం నమ్మక ద్రోహమని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. మోడీ ఆదేశాలకు వైసీపీ తరహాలో కూటమి కూడా అందుబాటులోని పయనిస్తుందని ఆయన ధ్వజమెత్తారు. గృహాలకు స్మార్ట్ మీటర్లు నిలిపివేయాలని, ఆదాని సంస్థతో ఒప్పందాలు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
శ్రీశ్రీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు డి కాశీనాథ్ నివాస గృహాలకు స్మార్ట్ మీటర్లు బిగించాలని ఏపీ సిపిడిఎస్ఎల్ విడుదల చేసిన ఆదేశాల కాపీలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నివాస గృహాలకు ప్రీపెయిడ్ విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు నిలిపివేయాలని అన్నారు. తొలి దశలో 41 లక్షల ఇళ్లకు మీటర్లు బిగించాలని, దశల వారీగా 2 కోట్ల కనెక్షన్లకు మీటర్లు అమర్చాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ను ఆదాయ ప్రదేశ్గా మార్చుతుందని మండిపడ్డారు. విద్యుత్ పంపిణీ మొత్తాన్ని ఆదాయానికి కట్టబెట్టడానికి కుట్ర జరుగుతుందని అన్నారు. ప్రతిపక్షంలో ఉండగా విద్యుత్ స్మార్ట్ మీటర్లను పగలగొట్టాలని పిలుపునిచ్చిన టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చాక అదే బాటలో పయనించడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం, ప్రతి సంస్థ నుండి ఆదాయ దోపిడీకి వ్యవస్థీకృత ఏర్పాట్లు చేస్తున్నారని ధ్వజమెత్తారు. విజయవాడలో విద్యుత్ స్మార్ట్ మీటర్లను అడ్డుకుంటామని, ప్రజలతో కలిసి తిప్పికొడతామని సిపిఎం నేతలు స్పష్టం చేశారు. జూన్ 12వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతోంది. అందుకే రాష్ట్ర ప్రజలందరికీ తొలి వార్షికోత్సవంగా మరో కానుకని బీజేపీ, టీడీపీ, జనసేన, మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు ఈ వార్షికోత్సవ కానుకని ఇంకో కానుకని ఇస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి విద్యుత్ స్మార్ట్ మీటర్, అదానీ స్మార్ట్ మీటర్ ఇళ్లకి బిగించడానికి ఆదేశాలు ఇచ్చారు. తొలి దశలో 41 లక్షల గృహాలకి రాష్ట్రమంతా మీటర్లు పెట్టబోతున్నారు. ఒక్క విజయవాడ నగరంలోనే 2,51,000 మీటర్లు విజయవాడ అర్బన్ సిటీ, అర్బన్ ప్రాంతాలకు సంబంధించి 2,51,515 మీటర్లు పెట్టడానికి రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది ఒక విజయవాడ అర్బన్ ప్రాంతానికే కాదు, రాష్ట్రం యావత్తు కూడా లక్షలాది మీటర్లని పెట్టేటువంటి దానికి, ముఖ్యంగా అమృత్ పథకం అని చెప్పనని వర్తించేటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో, పట్టణాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తీసుకోవడానికి, పెట్టుకోవడానికి, పెట్టించడానికి సిద్ధపడతా ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ గారిని, ఆ రోజు చెప్పింది ఏంటి, ఈరోజు మీరు చేస్తూ ఉన్నది ఏంటి? కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏడాది కాలంలో ఒక్కటి కూడా పూర్తి చేయకపోగా రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగించడం సిగ్గుచేటని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి దుర్గారెడ్డి మండిపడ్డారు. హామీలను గాలికి వదిలేసి ప్రజల పక్షాన పోరాడుతున్న వారిని అక్రమ అరెస్టులు చేస్తూ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం మోసాలను బట్టబయలు చేస్తూ జూన్ 4వ తేదీన వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దిన ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. బుడదలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి దుర్గారెడ్డి, వైసీపీ నాయకులు చందా కిరణ్ మీడియాతో మాట్లాడారు. జూన్ 4న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జరగబోయే వెన్నుపోటు దినం ర్యాలీకి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు తరలి రావాలని పిలుపునిచ్చారు. మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏ ఒక్కరోజు కూడా ప్రజల గురించి ఆలోచన చేయలేదని అన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతుందని, ప్రజల పక్షాన పోరాడే వారిపై అక్రమ అరెస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తున్నారంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమిలో చేరి ఇప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం కావస్తున్నా ఏ ఒక్క హామీని అమలు చేయలేదని, ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం ర్యాలీ ద్వారా తెలియజేస్తామని తెలిపారు. తూర్పు నియోజకవర్గ స్థాయిలో పార్టీ శ్రేణులు ర్యాలీగా వెళ్లి స్థానికంగా ఉన్న అధికారులకు వినతిపత్రాన్ని అందజేస్తామని అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని, ఏడాది కాలంలో ప్రజలకు ఇస్తున్నామన్న అన్ని పథకాల లబ్ధిని దానిని తక్షణమే విడుదల చేయాలని, నారా లోకేష్ తన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని సూచించారు. రేపు జూన్ 4వ తారీఖుకి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా వాళ్ళు ఏదైతే ఎలక్షన్ టైంలో సూపర్ 6 అని కానివ్వండి, సూపర్ 7 కానివ్వండి చెప్పి ప్రజల్ని, అవి కాకుండా మరొక 143 హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి ఎలక్షన్లో గెలిచిన తర్వాత జూన్ 4వ తారీఖు సంవత్సరం కాలం పూర్తయినప్పుడు కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా రాష్ట్రంలో ఒక ప్రజాపాలనని, ప్రజా సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ ఎవరైతే ప్రజల పక్షాన ఏమయ్యా మీరు
తల్లికి వందనం అని చెప్పి ప్రతి బిడ్డకి 15,000 ఇస్తామన్నారు. మరి ఉచితంగా బస్సు ప్రయాణం అన్నారు. మరి అలాగే గ్యాస్ సిలిండర్లు అన్నారు. మరి విద్యా కానుక అన్నారు. లేకపోతే రైతు భరోసా అన్నారు. ఈ రకంగా ఏవైతే మీరు సూపర్ 6గా చెప్పుకున్న హామీలని ప్రజలు అడుగుతూ ఉంటుంటే ప్రజల తరపున పోరాడుతున్నటువంటి వైసీపీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అక్రమంగా అన్యాయంగా వాళ్ళ మీద కేసులు పెట్టడం, బలవంతంగా వాళ్ళని అరెస్టులు చేయడం, వాళ్ళకి అసలు ప్రజల్ని ప్రశ్నిస్తామని చెప్పి ఒక ఆయన కూటమిలో జాయిన్ అయ్యాడు. ఆయన ప్రశ్నించకపోగా ఆయన ప్రశ్నిస్తే వాళ్ళందరికీ రెడ్ బుక్ రాజ్యాంగం గుర్తుకొస్తుంది. దీని అంతటికీ ఇటువంటి నారా లోకేష్ గారికి మేము ఒకటే కోరుకుంటున్నాం. నారా లోకేష్ గారు మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా కనీసం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చమని చెప్పి మేము ఆ రోజు జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినంగా రాష్ట్ర ప్రజానీకానికి మొత్తానికి కూడా ప్రజలకు మీరు చేసినటువంటి వెన్నుపోటుని మేము తెలియజేయదలుచుకున్నాము. ఆ రోజు మాత్రం అన్ని నియోజకవర్గ స్థాయిలో లేకపోతే రాష్ట్రంలో కానీ అందరి ఎంఆర్ఓలు కూడా మేము వెన్నుపోటు దినంగా ప్రజలకి పక్షాన్ని నిలబడుతూ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ రోజున ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో ముఖ్య నాయకులకి కార్యకర్తల సమావేశం జరిగింది అవినాష్ గారి ఆధ్వర్యంలో. ఏదైతే జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినంగా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రాష్ట్రంలో సంవత్సర కాలం అవుతుంది. అరాచక పాలన కానీ విద్వేషాలు కానీ రెచ్చగొడుతూ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతూ సంక్షేమానికి అభివృద్ధిని కానీ గాలికి వదిలేసిన ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఈ సంవత్సరం కాలంలో జరిగిన అరాచకాలను అందరికీ తెలియజేయడానికి వెన్నుపోటు దినంగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో జరగబోయే కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లాలో దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు కానీ వాలంటీర్లు కానీ యువత కానీ మహిళలు కానీ అందరూ పాల్గొని దాన్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ మాఫియా ద్వారా వేల కోట్లు దోచేశాడని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. అందరినీ తన కనుసన్నలో నడిపించి జ్యుడిషియరీని సైతం అవినీతిలో భాగం చేశాడంటూ గాలి జనార్దన్ రెడ్డిని విమర్శించారు. జడ్జిలకు లంచాలు ఇస్తుండగా ఆనాటి అధికారులు పట్టుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వేల కోట్ల రూపాయల మైనింగ్ మాఫియా గాజా దొంగకు కేవలం 7 ఏళ్లు జైలు శిక్ష అంటే చాలా తక్కువే అని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నారని ఆరోపించారు. బొట్టు పెట్టుకొని సనాతన ధర్మం అనే పవన్ కళ్యాణ్ తాగునీటి గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి పోయినా సరే చాలా జోష్లో చెప్పుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ అనేది మొత్తం భారతదేశానికి ఆదర్శం అనే పద్ధతుల్లో బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది, జరగనిది, జరగబోయేది అన్నీ చాలా చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఆయన చెప్పుకోవడమే కాకుండా ఇప్పుడు దానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా మొన్న మీటింగ్లో చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ని ఆదర్శంగా తీసుకోండి అనే పద్ధతిలో ఆయన ఈయన పొగుడుతున్నాడు. ఒకవైపు వీళ్ళిద్దరు కూడా దేశమంతా పొగుడుకుంటూ ఉంటే బీబీసీ వాళ్ళేమో ప్రపంచమంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి గాలి బిగుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్ ఎంత అధ్వానంగా ఉంది అనే అంశం పైన బీబీసీ వాళ్ళు మన ఇండియాలోనే కాదు ప్రపంచమంతా కూడా దీన్ని వాళ్ళు ప్రచారంలో పెడుతున్నారు. బ్రదర్, బీబీసీ వారంటే వారు ఏం చేసినా సరే ఇంగ్లీష్లో అన్ని లాంగ్వేజ్లో కూడా వారు వరల్డ్ వైడ్గా ప్రచారం చేస్తారు. నేను మరి ఆ ప్రాంతంలో మాది కూడా అక్కడే కాబట్టి మా ఊరు చాలా దారుణం అన్నమాట. అసలు తాగడానికి నీళ్లు రావు, కొళాయిల్లో నీళ్లు రావు, 20 రోజులకి నెలకు ఒకసారి నీళ్ళు వస్తాయి కాబట్టి వాళ్ళందరూ కూడా అది ఒండుమట్టి నీళ్ళు, అవన్నీ పొలాల్లో ఒండుమట్టితో వచ్చిన నీళ్లు వక్కిరేణి అంటారు. ఆ వక్కిరేణిలో ఆ నీళ్ళన్నీ తాగుతూ ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. మరి దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాల తర్వాత కూడా తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఇవాళ పల్లెల్లో ఉంటే దాని గురించి ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు. ఎవరికి, ముఖ్యమంత్రి గారికి లేదు, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మినిస్టరు మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన బొట్టు పెట్టుకొని సనాతనవాదం గురించి ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నాడు. ఏరే రాష్ట్రాల్లో కూడా సనాతనవాదం అంటా ఉన్నాడు, కానీ ఇక్కడ తాగునీళ్ళ గురించి ఆయన పట్టించుకోడు.
ప్రజా సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ నగర నాయకులు 1వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు కొమ్మినేని సురేష్ అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రేషన్ పంపిణీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో మరలా టీడీపీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ వ్యవస్థ ప్రక్షాళన దిశగా ప్రజలకు మేలు జరిగేలా చర్యలు చేపడుతున్నట్లుగా వివరించారు. 1వ డివిజన్ గుణదలలో రేషన్ డిపోల ద్వారా నిత్యావసర సరుకులైన బియ్యం, పంచదార పంపిణీ కార్యక్రమం మొదలైంది. డివిజన్ పరిధిలోని డిపోలలో జరుగుతున్న సరుకుల పంపిణీ తీరును ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వర ఆదేశాలతో డివిజన్ పార్టీ అధ్యక్షుడు కొమ్మినేని సురేష్ పరిశీలించారు. పలు డిపోల వద్ద కార్డుదారులకు బియ్యం, పంచదార అందజేశారు. ఈ సందర్భంగా కొమ్మినేని సురేష్ మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రేషన్ డిపోల ద్వారా సరుకుల పంపిణీ ప్రారంభించడం పట్ల ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగా చెప్పారు. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతి నెల డిపోల వద్ద నుంచి సరుకులు కార్డుదారులు తీసుకునే వీలు కల్పిస్తున్నట్లుగా వివరించారు. 65 సంవత్సరాల పైబడిన వారికి ఇంటి వద్దకే సరుకులు పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. గతంలో ఎండియు వాహనం వచ్చిన సమయంలో కార్డుదారుడు ఇంటి వద్ద లేకపోతే సరుకులు అందేవి కాదని, ఇప్పుడు కార్డుదారుడు తమ వెసులుబాటు చూసుకుని 15వ తేదీలోపు ప్రతి నెల సరుకుల డిపోల వద్దకు వెళ్లి తీసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సాయిరాం, గిరి, పెనమనేని రతీష్, పర్చూరి భార్గవ్, కె గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకి ఇవాళ రేషన్ షాపులు నూతనంగా వ్యాన్లు తీసేసిన తర్వాత నూతనంగా ప్రారంభోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి 1వ డివిజన్ ప్రెసిడెంట్ కొమ్మినేని సురేష్ నా పేరు. అలాగే మా నాయకులు సాయి, గౌతమ్, పెనమనేని రతీష్ కుమార్ గారు, ఇంకా లేడీస్ ఉన్నారు, ఒక 5 కార్యకర్తలు, వాళ్ళు అందరం కలిసి ప్రారంభోత్సవానికి మేము చేయడం జరిగింది. మొత్తం అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. జనాలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్లు బాగా వస్తున్నాయి అంటున్నారు. తర్వాత బియ్యం కూడా కరెక్ట్గానే వస్తున్నాయని చెప్తున్నారు. మేము కాటా దగ్గర వాటి దగ్గర కూడా చూసాము. జనాలకు ఏ ఇబ్బంది ఏం లేదని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వాళ్ళకి మంచి భరోసా ఉందని చెప్తున్నారు ఎవరికాళ్ళు. దానివల్ల మేము మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకి, బొండ ఉమామహేశ్వర గారి ఆదేశాల మేరకి మేము ప్రతి డీలర్ షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇస్తున్నారా లేదా, ఎలా ఉంది ఏంటి అన్నీ చెక్ చేసుకొని చేసుకోవడం జరిగిందండి. జనాలు అయితే మాత్రం వాళ్ళకి హ్యాపీగా ఉందండి. వ్యాన్లు లేకపోయినా కానీ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 65 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇంటికాడే ఇవ్వాలి అనే ఇది ఉంది కాబట్టి వాళ్ళు ఏం పెద్దగా ఇబ్బంది పడట్లేదండి. ఎవరు కూడా 65 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇంటికాడ ఇస్తామనేసరికి వాళ్ళు కూడా ఏమీ ఇబ్బంది పడలేదు. వాళ్ళు కూడా మాకు 2-3 దగ్గరికి మేము తర్వాత ఇప్పుడు లిస్ట్ వస్తుంది మా దగ్గరికి, వాళ్ళని కూడా లిస్ట్ తీసుకొని ఒకసారి అన్ని పర్సనల్గా వెళ్ళి కలవమన్నారు మా ఎమ్మెల్యే గారు. వాళ్ళని కూడా కలిసి బొండ ఉమామహేశ్వర గారు వెళ్ళి కలవమన్నారు పర్సనల్గా. 65 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇంటి దగ్గర కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అని కూడా చూడమన్నారు. అది కూడా ఇవాళ రేపటి నుంచి మేము ఆ కార్యక్రమం కూడా చేపడతామండి. అంతా హ్యాపీగా ఉంది. మానవ హక్కులు ఎక్కడ ఉల్లంఘించబడతాయో అక్కడే ఎన్హెచ్ఆర్సీ సభ్యులు హక్కుల పోరాటం చేస్తారని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ బి సంపత్ కుమార్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ తెనాలిలో జరిగిన కఠిన అంశంలో కూడా ప్రభుత్వానికి లేఖ రాసి న్యాయం చేయాలని కోరటం జరిగిందన్నారు. అప్పటికీ న్యాయం జరగని పక్షంలో న్యాయ పోరాటానికి సైతం వెనకాడబోమని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ కేబిఎన్ కళాశాలలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి 14 రాష్ట్రాల చైర్మన్లు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షుడిగా సిహెచ్ అజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ బి సంపత్ కుమార్ మాట్లాడుతూ తమ సంస్థ 14 రాష్ట్రాల్లో అనేక కార్యక్రమాలు చేస్తుందని చెప్పారు. మానవ హక్కులు ఎక్కడ ఉల్లంఘించబడతాయో అక్కడ తమ సభ్యులు హక్కుల పరిరక్షణకు పోరాడతారని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ తెనాలిలో జరిగిన కఠిన అంశంలో కూడా ప్రభుత్వానికి లేఖ రాసి న్యాయం జరగాలని కోరామని అన్నారు. పోలీసులు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవడం సరికాదని అన్నారు. శిక్షించేందుకు కోర్టులు ఉన్నాయని చెప్పారు. ఈ ఘటనపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తమ సంస్థ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంస్థ అని, తమ సంస్థ పేరు దొంగిలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రిటైర్డ్ జడ్జి పొలిశెట్టి బాల వెంకటేశ్వర మాట్లాడుతూ మానవ హక్కుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. హక్కుల ఉల్లంఘనకు పాల్పడే వారిని చట్టం శిక్షిస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ వైస్ చైర్మన్ గుడివాడ కృష్ణకిషోర్, బుల్లెట్ రవి, మాజీ జాయింట్ కలెక్టర్ పిడుగు బాబురా, అబ్దుల్ గఫూర్ షేక్, డోనికేనా, అనుష్ తదితరులు పాల్గొన్నారు. My effort is what is the very meaning of the human right is to be conveyed in a proper way and in a meaningful way. What I mean to say that the human right is simply to be understood that a human being cannot be survived on earth without that right. Is the only meaning that has to be conveyed for everywhere. No human being on earth can live on earth without that right is called the human right.
In simple terms, the human right is not given by anybody. It is not given by any statute. It is not given by any sovereign country or any other organization. It is not given by even your parents. It is the right given by the nature itself, by birth as a human being. As such, this human right is not alienable to anybody. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సీ గత 3 సంవత్సరాలుగా 14 రాష్ట్రాల్లో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వస్తుంది. అదేవిధంగా ఈరోజు కొత్తగా సంస్థలకు వచ్చినటువంటి రాష్ట్ర చైర్మన్ మరియు ఇతర సభ్యుల ప్రమాణ స్వీకార దినోత్సవాన్ని ఈరోజు ఈ కేబిఎన్ కాలేజ్ ప్రాంగణంలో జరగడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల నుంచి కూడా చైర్మన్స్ రావడం జరిగింది. 14 రాష్ట్రాల నుంచి కూడా వచ్చినటువంటి చైర్మన్స్ అందరికీ కూడా నా ఆహ్వానం పలుకుతూ ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినటువంటి గౌరవనీయులు మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ అయినటువంటి పోలిశెట్టి బాల వెంకట కోటేశ్వరరావు గారు, ది సీనియర్ సివిల్ జడ్జ్ ఆంధ్రప్రదేశ్, వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా తెనాలిలో జరిగిన ఇష్యూకి మొట్టమొదట స్పందించింది నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. నేనే స్వయంగా స్టేషన్కి ఫోన్ చేయడం జరిగింది. మీకు ఎవరిచ్చారు ఈ హక్కుని ప్రశ్నించడం జరిగింది. థర్డ్ డిగ్రీని ఏదైతే ఉందో రోడ్డు మీద ప్రయోగించడం అయితేనేమి, థర్డ్ డిగ్రీ ఉపయోగించడమే తప్పని చట్టాలు చెబుతున్న ఈ తరుణంలో రోడ్డు పైన 3 వ్యక్తులను ఎంత దారుణంగా కొట్టడం, ఏమైనా తప్పు చేయనియండి, తప్పు చేసి ఉంటే కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, కేసు కట్టే అధికారం మీకుంది. మీ కేసు కట్టి వాళ్ళని న్యాయస్థానాల ద్వారా న్యాయాన్ని పొందాలి తప్ప మీరు న్యాయాన్ని అన్ని మీరే చేస్తే మన కోర్టులు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు, న్యాయమూర్తులు ఎందుకు అని కూడా మేము ప్రశ్నించడం జరిగింది. దీని మీద మేము ఆల్రెడీ లెటర్ కూడా రాసాము, ప్రభుత్వంలో లెటర్ కూడా పెట్టాము. మేము ఆల్రెడీ మీరు సోషల్ మీడియాలో చూసుంటారు, దాన్ని స్పందించాము. నేను స్టేషన్కి ఫోన్ చేస్తే ఒక ఏఎస్ఐ గారు ఫోన్ తీసుకున్నారు. సార్ నాకు ఇదేం తెలియదు, మా సిఐ గారి నెంబర్ ఇస్తే ఆయన ఫోన్ చేయండి అని చెప్పారు. మేము ఫోన్ చేస్తే సిఐ గారు లిఫ్ట్ చేయలేదు. అయినా సరే దీని మీద న్యాయ పోరాటం చేస్తాము. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తప్పకుండా స్పందిస్తుంది. ఏ విధంగా స్పందిస్తుందని త్వరలో మీరే చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. వ్యవసాయ రంగంలో సంక్షోభాన్ని నివారించడానికి, రైతులు ఆత్మహత్యలు అరికట్టడానికి స్వామినాథన్ కమిషన్ సూచనలు చేసిందని, అప్పటి నుంచి నేటి వరకు ఆ సిఫార్సులు అమలు చేయలేదని రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాథేశ్వర అన్నారు. 2014 ఎన్నికల సమయంలో స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక సుప్రీంకోర్టులో ఆ సిఫార్సులు అమలు సాధ్యం కాదని మోడీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తెలిపారు. పక్క రాష్ట్రాల్లో ఎంఎస్పీ మీద బోనస్లు ఇస్తూ కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. మన రాష్ట్రంలో ఈ పంటకు కూడా ఎంఎస్పీ వచ్చిన దాఖలు లేవని అన్నారు. రాష్ట్రంలో 50% భూమి కౌలు రైతులు వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. కౌలుదారుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొనుగోలుదారులు నిర్ణయించిన సగం ధరలకి అమ్మాల్సి వస్తుందని అన్నారు. కొన్ని పంటలను రాష్ట్రంలో కొనే పరిస్థితే లేదని, పొగాకు పంట కొనటం లేదని అన్నారు. సూచించమని ఏర్పాటు చేయబడినటువంటి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారి కమిషన్ 2006లోనే రిపోర్టు సిఫార్సులను ఇచ్చినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వరుసగా వచ్చినటువంటి ప్రభుత్వాలు ఆ సిఫార్సుల్ని అమలు చేయని పరిస్థితి జరుగుతూ ఉంది. ఈ 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014 ఎన్నికలకు ముందు తప్పనిసరిగా తమ పార్టీ అధికారంలోకి వస్తే కేంద్రంలో అమలు చేసి తీరుతాము అని చెప్పి ఎన్నికల ప్రణాళికలో కూడా పెట్టి కూడా అమలు చేయకుండా పీఠం ఎక్కగానే సుప్రీంకోర్టుకి ఆ సిఫార్సుల్ని అమలు చేయటం సాధ్యం కాదు, మార్కెట్లు అస్తవ్యస్తమవుతాయి అని చెప్పి ఒక ఎఫిడవిట్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారతదేశంలో ఉన్నటువంటి 540 రైతు సంఘాలు సుదీర్ఘకాలం పాటు ఎన్నో అవాంతరాలు సృష్టించబడినప్పటికీ అత్యంత ప్రశాంతంగా సంయమనంతో శాంతియుతముగా 720 మంది రైతులు ఆ ప్రతికూల వాతావరణ పరిస్థితులని తట్టుకొనలేక చనిపోయినప్పటికీ కూడా ఉద్యమాన్ని కొనసాగించితే
చివరకు యూపీ ఎన్నికలకు ముందు ఆ 3 నల్ల చట్టాలను ఉపసంహరించుతూ భారత రైతాంగానికి క్షమాపణ చెప్పి త్వరలో ఒక కమిటీ వేసి పరిశీలించి న్యాయం చేస్తాను అని చెప్పి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి కూడా అమలు చేయనటువంటి పరిస్థితి జరిగింది. బీసీ చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా అన్న వెంకటేశ్వర నియమించినట్లుగా బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో బీసీ చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. ఈ సందర్భంగా బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలను చైతన్యపరిచి బలమైన బీసీ ఉద్యమం నిర్మిస్తామని అన్నారు. మన ఉద్యమాల ద్వారానే హక్కులు, ఆత్మగౌరవం, స్వయం పాలన సాధ్యమవుతుందని, బీసీల సామాజిక, విద్య, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సైతం అభివృద్ధి చెందాలని, అందుకోసం ఐక్యత ఉద్యమాల ద్వారానే సాధ్యమని ఆయన తెలిపారు. ఇటీవల ఏప్రిల్ 30వ తేదీన కేంద్ర ప్రభుత్వం జనగణనలో బీసీ కులగణన చేస్తామని ప్రకటించడాన్ని బీసీ చైతన్య వేదిక స్వాగతిస్తుందని, అలాగే కులగణనకు సంబంధించి స్పష్టమైన రూట్ మ్యాప్ విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యాంగ వ్యతిరేకమైన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో విజయవాడ పట్టణం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరుగుతున్నటువంటి బీసీ చైతన్య వేదిక రాష్ట్ర కార్యవర్గానికి ఇచ్చేసినటువంటి సోదర సోదరీమణులందరూ కూడా బీసీ చైతన్య వేదిక తరపున ఉద్యమాభివందనాలు. ఈరోజు ఏదైతే బీసీ చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందో దానికి ముందుగా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం. నూతన కమిటీ అందరికి కూడా పేరు పేరున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం. బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు, కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. జనగణనలో సమగ్ర కులగణన జరగాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించాం. అదేవిధంగా చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని, మహిళా కోటాలో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో రద్దు చేయాలని బీసీ చైతన్య వేదికలో జాతీయ స్థాయిలో అధ్యక్షురాలుగా కూడా ఈ మధ్యనే ప్రమోట్ చేయటం జరిగింది. అలాగే ఈరోజు మా జాతీయ అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్ గారు చెప్పారు, బీసీ రక్షణ చట్టం అది ఆల్రెడీ అమలు చేస్తామని మన లోకేష్ బాబు కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా బీసీ రక్షణ చట్టం అమలు చేయాలని చెప్పేసి బీసీ చైతన్య వేదిక ద్వారా మేము డిమాండ్ చేయటం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు మహిళలకు కూడా 50% రిజర్వేషన్ ఇవ్వాలి. ఎందుకంటే మరి మహిళలు అన్ని విధాల అన్ని రంగాల్లో కూడా ముందుకు రావటం కానీ జరుగుతూ ఉంది. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా 50% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి దాని గురించి కూడా మేమందరం కూడా పోరాడతామని చెప్పేసి సభాముఖంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాసులు గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర కమిటీ వేయడం జరిగింది. మా డిమాండ్ ఏంటంటే, ఈరోజు ఏ ప్రభుత్వం అయినా సరే అధికారంలోకి వస్తుంది అంటే అది బీసీల ఒక భిక్ష. ఈ బీసీలందరూ కలిసికట్టుగా ఈ అగ్రనాయకుల్ని సీట్లలో కూర్చోబెడుతున్నారు కాబట్టే వీళ్ళు రాజ్యం వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ ఈరోజు అదే సీట్లు ఇచ్చిన బీసీలు మేమెంత, మా జనాభా ఎంత, మా కులగణన ఏంటి, మా జనగణన ఏంటి అని మేము అడుక్కుంటున్నాం. ఇది అడుక్కునే పరిస్థితి రాదు, ఇంక నుంచి లాక్కునే పరిస్థితి కూడా వస్తుందని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. పేదలకు ఎటువంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా రేషన్ అందించాలన్న లక్ష్యంతోనే రేషన్ డిపోలను పునఃప్రారంభించిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జె లక్ష్మీష అన్నారు. దివ్యాంగులు 65 ఏళ్లు పైబడిన వారికి ఇంటికే రేషన్ అందజేసేటట్లుగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వివరించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పారదర్శకంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేసేందుకు రేషన్ షాపులను పునఃప్రారంభించడం జరిగిందని రేషన్ షాపుల పునఃప్రారంభ కార్యక్రమంలో భాగంగా విద్యాధరపురంలో డీలర్ గురునాథం రేషన్ షాప్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ జె లక్ష్మీష కార్డుదారులకు బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువులను కార్డుదారులకు పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో 957 రేషన్ షాపుల ద్వారా 5,90,243 కార్డుదారులకు 8,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో దివ్యాంగులు 65 ఏళ్లు పైబడిన 57,690 మంది కార్డుదారులను గుర్తించామని, వారికి ఇంటి వద్దకే రేషన్ డీలర్లు సరుకులను తీసుకువెళ్లి అందజేస్తారని చెప్పారు. ప్రతి నెల 5వ తేదీలోపు దివ్యాంగులు 65 సంవత్సరాల పైబడిన వృద్ధులకు ఇంటికే రేషన్ సరుకులు తీసుకువెళ్లి అందజేయాలని ఆదేశించామన్నారు. రేషన్ షాపుల ద్వారా ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీలోగా సరుకులు సరఫరా చేయాలని డీలర్లకు ఆదేశాలు ఇచ్చామని, ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు
రేషన్ షాపులు తెరిచి ఉంచి సరుకులు అందజేసేందుకు చర్యలు చేపడుతున్నట్లుగా పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని రేషన్ షాపుల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి దానిపై QR కోడ్ ఏర్పాటు చేస్తున్నామని, మొబైల్ ఫోన్ ద్వారా దీనిని స్కాన్ చేసి రేషన్ సరఫరాపై కార్డుదారులు తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చని అన్నారు. పంపిణీ చేసిన రేషన్ బియ్యం నాణ్యతను కార్డుదారుల నుండి అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యమైన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని, రేషన్ షాప్ డీలర్లు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా హెచ్చరించారు. ఈరోజు గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం MDE వెహికల్స్ని రద్దు చేసి మళ్ళీ పాత విధానంలో రేషన్ డిపోల్లో కార్డుదారులకు రేషన్ ఇచ్చే విధంగా గవర్నమెంట్ వారు, మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెళ్ల మనోహర్ గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో బళ్ళు అయితే జనాలు ఇబ్బంది పడుతున్నారు, పాత విధానంలో రేషన్ షాపులను రేషన్ కొనసాగించాలని చెప్పేసి ప్రభుత్వం వారు నిర్ణయించారు. వాళ్ళ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ఈరోజు ఉదయం 8:30కి మా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఓపెనింగ్ చేశారు మా షాప్ని. నా పేరు కోట గురునాథరావు, విద్యాధరపురం, విజయవాడ 12, షాప్ నెంబర్ 15. కార్డుదారులందరూ కూడా చాలా సంతోషంగా, ఏమండి బండి దగ్గర మాకు ఇబ్బందిగా ఉండి నిలబడి చాలాసేపు పట్టేది, మీ దగ్గరికి వస్తే 10 నిమిషాల్లో మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇచ్చి తీసుకెళ్తున్నాము, మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి కార్డుదారులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత విధానం రద్దు చేసి మా చేతుల్లోకి మళ్ళీ పాత విధానం కొనసాగించినందుకు గవర్నమెంట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదములు. థ్యాంక్ యూ. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, ఆకలిగా ఉన్నవారికి ఆహారం అందించడం ఎంతో మహత్కారమని ఆర్యవేశ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ స్పష్టం చేశారు. గత 4 ఏళ్లుగా నిరాశ్రయులకు అన్న సంతర్పణ సమితి ఆధ్వర్యంలో ఆకలి తెచ్చడం గొప్ప విషయమని అన్నారు. అన్న సంతర్పణ సమితి ట్రస్ట్ 4వ వార్షికోత్సవ వేడుకలు వంటూరులోని పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీలో ట్రస్ట్ అధ్యక్షులు, వ్యవస్థాపక కార్యదర్శి గుండు దిలీప్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆర్యవేశ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె. శ్రవంతిరాయ్, కళా పోషకులు హజరయ్య గుప్తా, వంగదారు వాసుదేవరావు, గుడిపాటి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డుండి రాకేష్ మాట్లాడుతూ ఆకలిగా ఉన్నవారికి ఆకలి తీర్చడం విధేయంగా అన్న సంతర్పణ సమితి ట్రస్ట్ ఏర్పాటు చేసి నిర్విరామంగా వాళ్ళ ఆకలి తెచ్చడం గొప్ప విషయమని అన్నారు. ట్రస్ట్ ద్వారా పేదల ఆకలి తీరుస్తున్న ట్రస్ట్ సభ్యులు మానవత్వాన్ని కొనియాడారు. ట్రస్ట్ అధ్యక్షులు గుండు దిలీప్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో అనాథులను గుర్తించి వారి ఆకలి తీర్చాలన్న లక్ష్యం నుండి ట్రస్ట్ ఆవిర్భవించిందని తెలిపారు. కొంతమందితో ప్రారంభమై నేడు 220 మంది శాశ్వత సభ్యులు, 150 మంది వాలంటీర్లు ట్రస్ట్ ద్వారా ఏ అవసరమైన వారికి నిత్యం అన్నదానం చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా తమ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. శాశ్వత భవనం నిర్మాణం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. దుర్గమ్మ గుడి వద్ద సత్రం తీసుకుని గుడికి వచ్చే భక్తులకు అన్నదానం చేసేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. వార్షికోత్సవం సందర్భంగా వేసవి శిక్షణ తరగతులు నిర్వహించి శిక్షణ పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అతిథులు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ తూరుగుంట్ల శ్రీధర్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అన్నం సాయి సునీత, ట్రస్ట్ కార్యదర్శి పిఎస్ఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు పేద ప్రజల ఆకలి తీర్చడానికి గతంలో కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం వచ్చిన ప్రభుత్వం వాటిని ఆపేసి పేద ప్రజలు ఎవరైతే రోడ్డు మీదకి వచ్చి ఆకలి అన్నం మహాప్రభు అనే వాళ్ళకి అన్నం లేకుండా చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. కానీ ఆ టైంలోనే దిలీప్ గారు, వాసుదేవరావు గారు ఇలాంటి పెద్దలందరూ కలిసి అన్న సంతర్పణ సమితి ట్రస్ట్ అని ఒకటి ఏర్పాటు చేసి వారి సొంత నిధులతో వేడివేడిగా అన్నం కానివ్వండి, చపాతీ కానివ్వండి, కూరలు కానివ్వండి పేద ప్రజల కడుపు నింపడానికి రోడ్డు మీదకి వచ్చి 12 గంటల టైం పెట్టుకొని టైం కొట్టేంత వరకు ఎవరికి ఎన్ని ఇబ్బందులు ఎన్ని పనులు ఉన్నా కూడా ఒక టీంని ఏర్పాటు చేసుకొని ఆ టైం ప్రకారం రోడ్డు మీదకి వచ్చి పేద ప్రజల ఆకలి నింపారు. అంతేకాకుండా మొన్న ఈ మధ్య విజయవాడని ముంచెత్తిన వరదల్లో కూడా ఎన్నో వేల మందికి అన్నదానాలు చేసి, పుస్తకాల దానాలు చేసి ఎంతోమంది పేద ప్రజలకు అండగా నిలబడ్డ ఈ అన్న సంతర్పణ సమితి ట్రస్ట్కి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మరి గత 4 సంవత్సరాలుగా అన్న సంతర్పణ సమితి ట్రస్ట్ పేరుతో ప్రతిరోజు నిత్య అన్నదానం చేస్తున్నాం. 50 మందికి రోజుకి మనం పెడదామన్న ఉద్దేశంతో మొదలుపెట్టిన ఈ సంస్థ ఈ రోజున 800 మందికి విజయవాడలో ప్రతిరోజు అన్నదానం చేస్తున్నాం. అందులోనూ గవర్నమెంట్ హాస్పిటల్, పాత గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతిరోజు 400 మందికి పేషెంట్లు అటెండర్స్కి మనం వాళ్ళకి రోజు ఎక్కడి నుంచో వచ్చి, గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే దాదాపుగా వచ్చే వాళ్ళందరూ కూడా పేద వాళ్ళు ఉంటారు. మరి అటువంటి వారికి మనం అన్నం పెట్టడం అనేది చాలా సంతృప్తికరంగా ఉంది. మరి మా 9 మందితో మొదలుపెట్టిన ఈ సంస్థ 250 మంది సభ్యులు ఉన్నారు, ఈ దాతలు ఉన్నారు. అందరి సహకారంతో ఈ సంస్థని ముందుకు తీసుకెళ్ళి నిర్విఘ్నంగా నడిపిస్తున్నాము. మరి ఇంకా ఎక్కువ సేవలు పెంచాలన్న ఉద్దేశంతో ఒక శాశ్వత భవనం,
అత్యాధునికమైన వంటశాల కట్టి ఇంకా ఎక్కువ మందికి అన్నదానం చేయాలని ఈ ఆలోచనతో ఈ భవన నిర్మాణానికి పూనుకున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. యోగా మన వారసత్వ సంపద అన్న కలెక్టర్ లక్ష్మీష. యోగాను మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ తప్పక అనుసరించాలని సూచన. రేషన్ అందజేసేందుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్న ఎమ్మెల్యే బొండా ఉమా. దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ అందజేస్తామని వెల్లడి. జూన్ 4వ తేదీన వెన్నుపాటు దినం నిర్వహించనున్నట్లుగా తెలిపిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు తీసుకువెళ్తామని స్పష్టం. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమై డ్యూ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి డ్యూ న్యూస్ విజయవాడ.